హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోతున్న నారా లోకేష్ గారి టీం తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఆయన బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సమూలంగా మార్పులు చేర్పులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన బాధ్యతలు చాలా గౌరవంగా చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలం చేసేందుకు ఇప్పటికే చాలా గొప్ప విజయం అందుకుంది. దానికి మించి ఉండేలా ఎక్కడా తగ్గకుండా ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు డైరెక్ట్ కార్యకర్త నారా లోకేష్ గారితో అంటే అధిష్టానంతో కనెక్ట్ అయ్యే విధంగా ఆయన అనేక ప్రణాళికలు చేసుకున్నారు. ముఖ్యంగా కార్యకర్త ఏవైతే కార్యక్రమాలు చేస్తారో 45 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రను మార్చినటువంటి ఆ కార్యకర్తకి అందుబాటులో ఉండేటువంటి నాయకులు ఎవరు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఆ కార్యకర్తని నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎంపీగా తయారు చేసేందుకు ఆయన కృషి చేసేందుకు చాలా బలమైనటువంటి టీంని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఇప్పటికే ఆయన కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జుల మార్పు అలాగే వాళ్ళ పనితీరుని కూడా ఒక ర్యాంకింగ్ రూపంలో ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది దీని మీద కూడా కొంత చర్చ నడుస్తుంది. వీటన్నిటికీ కూడా మహానాడు వేదికగా ఆయన ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. లేదా మహానాడుకి ముందే అనౌన్స్ చేసి ఒక నూతన ఉత్తేజాన్ని వాళ్ళకి ఇచ్చి నియోజకవర్గాలకి ఒక బాధ్యతనిచ్చి మహానాడుకి తీసుకువెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఏదేమైనా సరే నియోజకవర్గంలో ఏదో ఇన్ఛార్జ్ పదవి ఉంది కదా అంటే వాళ్ళు ఏదో ఫోటోల్లో లేదంటే కెమెరాల్లోనూ ఇంకో చోట కనిపించకుండా ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో కనిపించాలి. కారులో తిరుగుతూ ఏసీలు వేసుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదు. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీని చాలా బలంగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తులనే తిరిగి రిపీట్ చేసి వాళ్ళకి ఇన్ఛార్జీలు పదవులు ఇచ్చేటువంటి బాధ్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే నిర్దాక్షిణ్యంగా తీసి పక్కకు పెట్టి అవసరమైతే అక్కడ కార్యకర్త పనిచేసిన చిన్న స్థాయి కార్యకర్త పనిచేసినా సరే చాలా గొప్ప పనులు కనుక అతను చేస్తుంటే అతనికే నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వటానికి కూడా నారా లోకేష్ గారు సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే చాలా మంది కార్యకర్తలు నాయకులు అవ్వాలనేటువంటి ఆశతో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని సారి నారా లోకేష్ గారు అది కూడా ఎక్కువ యువత దృష్టిలో పెట్టుకుని యువతకి అవకాశాలు ఇవ్వటం కోసం 2029 ఎలక్షన్సే ప్రధాన ఎజెండాగా ముందు పెట్టుకుని ఆయన టీంని సెట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ర్యాంకింగ్ కూడా కార్యకర్తలకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉంటున్నారా లేదా, కార్యకర్త సమస్యలకి స్పందిస్తున్నారా లేదా, కార్యకర్తలకి అండగా నిలబడుతున్నారా లేదా, కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ నిలబడి ఆ సమస్య పరిష్కారం చేస్తున్నారా లేదా అనేది ఆయన ప్రధానంగా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే రాబోయేటువంటి ఎలక్షన్స్ లో వీళ్ళు పోటీలో నిలబడితే గెలిచే సత్తా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆయన పర్ఫెక్ట్ టీంతో సెట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇప్పటికే మనందరికీ తెలుసు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా చేంజెస్, ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా దాంట్లో అప్డేట్ లో ఉండాలి. కార్యకర్త ఏ పని చేసినా నాయకుడు ఏ కార్యక్రమం చేసినా అవన్నీ కూడా ఆ యాప్ లో పొందుపరచాలనేటువంటి దాని మీద ఆయన ఒక సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ దశగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మహానాడు వేదిక లోపే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, మార్పులు చేర్పులు, సమూలమైనటువంటి సుదీర్ఘమైనటువంటి టీంని ఆయన సెట్ చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో చాలా బలమైనటువంటి అడుగులైతే నారా లోకేష్ గారు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గత 3 ఏళ్లుగా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండగా ఎలాంటి అరాచకాలు సృష్టించిందో, ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో అవన్నీ ఒడిదుడుకులను తట్టుకుని తెలుగుదేశం పార్టీని ఎలా తీసుకొచ్చి ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎలా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నారు, వీటన్నిటినీ కూడా కార్యకర్తలతో పంచుకొని మీరు కూడా అలాగే ఎలాంటి సంక్షోభంలో అయినా సరే పార్టీకి అండగా ఉండాలి. ఆ అండగా ఉన్న వ్యక్తులని ఈసారి పార్టీ గుర్తించి వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తర్వాత 2029 ఎలక్షన్స్ లో ఇంకాస్త మార్పులు చేర్పులు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అందులోనూ యువత ఎక్కువగా ఉండే విధంగా అటు మహిళలు అటు పురుషులు యువత ఎక్కువ ఉండేటువంటి విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది.